వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి రుచి. ఎగ్ ఫ్రై అండి, చాలా బాగుంటుంది. దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా ఎగ్స్ తీసుకొని ఎగ్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో 1 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని చల్లారాక పొట్టు తీసేసుకొని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని అందులోనికి 3 గరిటెల ఆయిల్ని వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో ఫ్రై చేసుకుందామండి. ఘాట్లు పెట్టుకుంటే ఎగ్స్ చిదమకుండా ఉంటాయండి. ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిపైకి పించ్ ఆఫ్ పసుపు, అలానే కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా కారాన్ని కూడా పైన వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ 1 సెకండ్ పాటు ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకుందామండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 4 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు మగ్గించుకుందామండి. మూత ఉంచుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. జస్ట్ ఒక 3 మినిట్స్ తర్వాత చూసారా చక్కగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పుని కూడా యాడ్ చేసుకుందాము. జీడిపప్పు ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి. పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయండి. అలానే ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఇందులోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒక 2 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలని ప్యూరీ చేసుకున్నానండి. మిక్సీలో వేసుకుంటే ప్యూరీ చేసుకుని ఇప్పుడు ఈ ప్యూరీని కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యేంత వరకు టమాటో పేస్ట్ని ఫ్రై చేసుకుందామండి. ఇందులోనే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపుని అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 1/2 స్పూను ధనియా పౌడర్ని అలానే ఒక 1/2 స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుని ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా జస్ట్ ఒక 2 సెకండ్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకుందాము. మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ కారంలోని పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుని నిదానంగా మిక్స్ చేసుకోండి. ఎగ్స్ విరిగిపోకుండా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్ పట్టేంత వరకు మూత ఉంచుకొని ఫ్రై చేసుకుందామండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీరనే వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.